అందరికీ ఈరోజు మన వీడియో వచ్చి బందోసులు అండి. బందోసులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే ఫుల్గా వీడియో చూసేయండి. ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ సైజ్ అయితే ఒక బంగాళదుంప తీసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్నవైతే రెండు వేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా ముక్కలు కోసేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఒక కప్పు రవ్వకు ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పిండిలాగా. ఇదంతా కూడా ఒక కప్పులో వేసుకున్న తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇందులోనే కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, అలాగే టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా మొత్తం పిండిలో కలిసేటట్టు అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకుంటే బందోసులు అనేవి చక్కగా ఉబ్బినట్టు చాలా బాగా వస్తాయి. మరి ఒక్క 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుని తీస్తే ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ విధంగా కలిసిపోతాయి. పిండి కూడా చూసారా మనకి బందోసులకి కావాల్సినట్టుగా అయితే పిండి అయితే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంది. మరి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా పిండి వేసుకుంటే ఒక 2 గరిటెలు పిండి వేసుకుంటే చాలండి. బందోస్ అనేది చాలా బాగా వస్తుంది, చక్కగా ఉబ్బుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఇదే విధంగా మళ్ళీ మిగతా పిండి కూడా వేసుకుని బందోసులు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే బందోసులు అనేవి మనకు రెడీ అయిపోయినాయి. ఇందులోకి టమాటా చట్నీ తినొచ్చు, అల్లం చట్నీ బాగుంటుంది, కొత్తిమీర చట్నీ బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఏ చట్నీ అయినా సరే తినొచ్చు. నేనైతే ఇందులోకి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను. మరి టమాటా పచ్చడిలోకి బందోసులు చాలా బాగుంటాయండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి కదా. మరి వెంటనే మీరు కూడా వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ బందోసులు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, చాలా బాగుంటాయి. చేసి పెట్టమని అడుగుతారు, నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఈ బందోసులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.